కొంతమంది అంటారు ఈశ్వరుడు మనను మాయలోకి తీసుకొచ్చాడని. కాదు, ఈశ్వరుడు మన మాయ నుండి విడిపించడానికి మనకు ఈ జగత్తును, శరీరాన్ని, వేదజ్ఞానాన్ని ఇచ్చాడు. కానీ మనను మాయ అంటే అవిద్య, చీకటి, అంధకారము, అజ్ఞానంలోకి తీసుకెళ్ళడానికి ఈ జగత్తును సృష్టించలేదు. జగత్తును సృష్టించింది మనను అవిద్య, అంధకారము, ఈ మాయల నుండి బయటికి తీసుకురావడం కోసం. వేదం కూడా అందుకే ఇచ్చాడు. ఆ విషయాన్ని గుర్తించాలి మనము. అంటే మనము మాయ నుండి బయటికి వస్తే మనకు దుఃఖం అనేది దూరం అవుతుంది. మాయ దుఃఖానికి కారణము. మాయ అంటే అజ్ఞానము. అజ్ఞానం దుఃఖానికి కారణం. అజ్ఞానం నుంచి మనం దూరం కావాలి. అజ్ఞానం నుంచి దూరం చేయడం కోసమే ఈశ్వరుడు ఈ జగత్తును, ఇలాంటి మానవ మేధస్సును, వేదాన్ని ఇచ్చాడు. దాని ద్వారా మనము మాయ నుండి దూరం కావాలి.